అందరికీ నమస్కారం. నిన్నటి రోజున తిరుమలలో జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి ఒక సన్నివేశం, ఒక బాధాకరం. ఎప్పుడూ జరగనంతగా తిరుమలలో తొక్కిసలాటలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. దీని గురించి కొంతమంది, అందరూ కాదు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ దీన్ని కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఏవేవో మాట్లాడుతున్నారు. ఇప్పుడు దీని మీద మేము రాజకీయం చేయాలనే ఉద్దేశం లేదు, కానీ దీనిపైన ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు స్పందించి తప్పు జరిగింది అని ఒప్పుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అభినందించాలి. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడికి వచ్చి మా వైపు నుంచి తప్పు జరిగింది, దీన్ని సరిదిద్దుకోవాలి, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకొని పూర్తి కమిట్మెంట్తో పనిచేసేటటువంటి అధికారులు నియమించుకొని దీని ఒక బాధ్యతగా తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా దీన్ని ఎవరైనా సరే అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీ హయాంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. తిరుమలలో కాదు కానీ విశాఖ పాలిమర్స్ కానీ, గోదావరి బోట్ ప్రమాదం కానీ చాలామంది పాపం ప్రాణాలు కోల్పోయారు. ఆ టైంలో వైసీపీ గవర్నమెంట్ బాధ్యతగా బయటకు వచ్చి మా వైపు తప్పు జరిగింది, మేము సరిదిద్దుకుంటామని ఎక్కడ ఒక మాట కూడా చెప్పలేదు. అప్పుడు ఏం చేశారంటే అధికారం ఉందని మదమెక్కి ఎవడో కొడాలి నాని గాడు లాంటి వాళ్ళని, పేరు నాని లాంటి వాళ్ళని, మన వీడెవడు ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళని కానీ ఉసిగొల్పి అమ్మనాబూతులు తిప్పించారు. ఆ రోజు ప్రతిపక్షం ప్రశ్నించింది, రాజకీయంగా ప్రశ్నించినప్పుడు సరిదిద్దుకుంటాం, మీ సలహాలు ఇవ్వండి అని ఒక పెద్దరికంతో వ్యవహరించి ఉంటే మళ్ళీ కూడా ఈ 11 మధ్యలో 5 అట్లే ఉండేదేమో. ఆ రోజు అలా ప్రవర్తించలేదు కాబట్టి మధ్యలో 5 పోయి 11 మిగిలింది. కానీ సరే, దీనిపైన రాజకీయం మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది మా పార్టీ, కూటమి ప్రభుత్వం. దీనికి పూర్తి బాధ్యత వహించాల్సింది కూడా మా నాయకులే. దీన్ని మేము ఒప్పుకుంటున్నాం. మరోసారి రిపీట్ కాకుండా పూర్తి పగడ్బందీగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన ఉందని ఖచ్చితంగా మేము ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఇక దీనిపైన శవరాజకీయం చేసే నాయకులకు ఈ సందర్భంగా ఏమి చెప్పదలుచుకోలేదు. పూర్తిగా వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. కాబట్టి జరిగింది చాలా బాధాకరమైన విషయం కాబట్టి దీని మీద ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.